సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము. పరిశుద్ధులకు తండ్రి, మీ పరిశుద్ధ పాలన స్తుతులు స్తోత్రం నాయన. ఈ మంచి సమయం పడింది ఈ స్తోత్రములు. అత్యల్పుడును దౌర్భాగ్యులను నీ నామాన్ని బట్టి నీ వాక్యాన్ని ప్రచురిస్తున్నాను ప్రభా. నన్ను మరుగుపరచండి, మీరే మాట్లాడండి. ఏ బిడ్డకి ఏ వాక్యం అవసరం మీరు అనుగ్రహించండి. ఎవరు వట్టివారుగా వచ్చి వట్టివారుగా పోకున్నట్లు సహాయం ఇచ్చేయండి. వారి గృహాలకి మీ నామాన్ని తీసుకురావడానికి సహాయం చేయండి. ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా అస్వస్థగా ఉంటే వారిని ముట్టండి, స్వస్థపరచండి నాయన. ఆత్మలో నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. యేసు నామము ప్రతి మనిషిని స్వస్థపరుస్తుంది, రక్షిస్తుంది. వారి జీవితంలో మార్పు కలుగు చేస్తుంది కనుక నాయన నీ నామాన్ని మేము ప్రచురిస్తున్నాము. దర్శించండి, బలపరచండి. మీ సన్నిధి, మీ కృప తోడుగా ఉంచమని సహాయం చేయమని, ప్రతి బిడ్డతో మీరే మాట్లాడమని మా ప్రియ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా మీకు తెలియనంతో కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా వందనాలు. మరి యాకోబు గారు నాకు చాలా కాలంగా తెలుసు. అదేవిధంగా మరి విజయశాలి గారి తండ్రి గారు వారు కూడా నాకు పరిచయస్తులే. ఇక్కడ ఉన్న సేవకులు చాలామంది నాకు పరిచయస్తులే. ఏది ఏమైనప్పటికీ కూడా క్రీస్తుని కలిగి ఉండడానికి గొప్ప ధన్యత. ప్రియులు మరి మీరు చెప్పారు కదా, గ్రీటింగ్స్. వీధిలో సాక్ష్యం, ఇంటిలో గదిలో ప్రార్థన, మదిలో వాక్యం. బ్రతుకులో మార్పు మాత్రం ఉండదు. అంటే నేను వాడిని ఏమి కామెంట్ చేయట్లా, మంచి విషయమే చెప్పారు ఆయన. కానీ ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏదంటే బ్రతుకులో మార్పు. ఇక్కడ ఒక వచనాన్ని మీరు చదివితే చూడండి, 17వ వచనం మరొకసారి ఎవరైనా సరే పైకి. బాప్తిసమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను పంపెను. గమనించండి, దేనికి రాలేదట? బాప్తిసమిచ్చుటకు దేవుడు నన్ను పంపలేదు. సాధారణంగా బాప్తిసమిచ్చేటప్పుడు పేర్లు మారుస్తుంటాం. నన్ను చాలా మంది అడుగుతుంటారు, మాస్టర్ గారు ఈ పాత పేరు తీసేయండి, మంచి పేరు నాకు పెట్టండి అంటారు. నేనంటాను, పేరులో మంచి ఏమి ఉండదు బాబు, మంచి అంతా బ్రతుకులోనే ఉంటుంది. ఎందుకంటే నేను కూడా పేర్లు మార్చేవాడినే. మంగతాయని మార్కెట్ అయిపోతే మొత్తం అయిపోతాడు, బతుకు మాత్రం మారదు. ఏ ఉపయోగం? కనుక జీవితం మారడంలోనే ఉందండి. కనుక పౌలు గారి విషయాన్ని చెప్తున్నాడు, అయ్యా నేను క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకూడదని. ఆలోచించండి, నేడు దినాల్లో ఎక్కువగా వ్యర్థమయ్యేది ఏంటంటే క్రీస్తును గూర్చిన వార్త, క్రీస్తును గూర్చిన సిలువ. మరొక మాటలో చెప్పాలంటే సువార్త. యాకోబు గారికి దేవుడు మంచి దర్శనం ఇచ్చాడండి, సువార్తను ప్రకటించాలి. అందుకని పౌలు చోట అంటాడు కదా, సువార్త చేయడం నాకు శ్రమ. గమనించండి, ఎందుకు అని అంటే ఆ సువార్త అనేది బాధాకరమైంది, ఇబ్బందికరమైంది. ఇంకో చోట అంటాడు, నేను సువార్త విషయంలో సిగ్గుపడువాడను కాను. నేను సుమారు 40 ఏళ్ళు సువార్త చేస్తా ఉన్నాను. నా జీవితంలో బాధాకరమైనది ఏంటంటే సువార్తే. సువార్త అంత సిగ్గుకరమైంది ఇంకోటి లేదు. అందుకే చాలామంది సువార్త చేయడానికి ఇష్టపడరు, కానీ పరిచర్యనండి, సేవనండి, మందిర పరిచర్య ఇటువంటివన్నీ చేస్తాం, కానీ సువార్తను మాత్రం ప్రకటించడానికి ముందుకు రాలేము. ఎందుకంటే అది బాధాకరమైంది. ప్రారంభ
ప్రారంభంలో నేను సేవ చేస్తూ ఉంటే నన్ను చూసిన వాళ్ళు హల్లెలూయా వస్తున్నాడు రానివారు, కొందరైతే పాపం కాడ వస్తున్నాడు అనేవారు. ఎందుకంటే మనం ఎక్కువ పాపం కోసమే దాన్ని నొక్కి ఒక్కానిస్తాం. నేను జనాల పాపం కోసం మాట్లాడడానికి వీలు లేదు. నేను బోధకులు, క్రైస్తవులు, విశ్వాసులు ఆ మాటే మర్చిపోయారు. యేసు ప్రభువు వారు బోధించిన బోధలో మీరు పెన్ను పేపర్ పెట్టి రాసుకుంటే పరలోకం కంటే నరకం కోసం ఎక్కువ చెప్పాడు ఆయన. ఎందుకో తెలుసా? ఈ నరకాన్ని అందరూ తప్పించుకోవాలి. క్రైస్తవులు తప్పించుకోవాలి, బోధకులు తప్పించుకోవాలి, అన్యులు తప్పించుకోవాలి, ప్రతి ఒక్కరూ తప్పించుకోవాలి. ఈ నరకాన్ని తప్పించుకోవాలి అని అంటే ఒకే ఒక మార్గం ఏంటంటే ప్రభువు అయిన యేసుక్రీస్తుని అంగీకరించడం మాత్రమే. భూదాన గోదాన ఏ దానం అక్కర్లేదు. నువ్వు ఏ దానం దేవుడు చేయక్కర్లా. దేవుడు ముష్టోడు కాదు, నీ దగ్గర నుంచి ఆశించేవాడు కాడు. దేవుడికి నీ ధనం అక్కర్లా. బైబిల్లో ఎక్కడ కూడా ధనాన్ని కోరిన దాఖలా నీకు ఒక్క వచనం కూడా కనిపించదు. కొన్ని చోట్ల భక్తులు ఉన్నారు, నీ ధనము నీతో నశించుగాక, వెండి బంగారాలు మా దగ్గర లేవు, మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం. ఆలోచించండి, ఇటువంటి పని చేసే పరిచారకులుగా ఉన్నామా? అందుకని ఒక ఇబ్బందికరమైన మాట, మిమ్మును బట్టే కదా అన్యజనుల నామము దూషింపబడుతూ ఉంది. ఎందుకంటే చెయ్యవలసిన దాన్ని చేయకుండా, ఇంగ్లీష్లో ఆట్ నాట్ టు అంటాం. పిల్లలకి చెయ్యగలిగినవి, చెయ్యవలసినవి, చెయ్యకూడనివి. కానీ సాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే చెయ్యవలసినవి చెయ్యము, చెయ్యకూడనివి చేస్తూ ఉంటాం. పర్యవసానంగా మన జీవితంలో నెమ్మది ఉండదు, మనం ఇతరులకు కూడా నెమ్మది కలిగించేవారుగా ఉండం. ఇక్కడ భక్తుడు చెబుతుంటాడండి, కాస్త పైన చదివితే, బాప్తిసం వచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకున్నట్లు వాచాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపాను. వాచాతుర్యము లేకుండా. దీనికేదో పెద్ద వాచాతుర్యం అవసరం లేదండి. పౌలు గారు అంటే నాకు వాచాతుర్యం లేదు, నా విద్యంతా మర్చిపోయానంటాడు. నా విద్యంతా మర్చిపోయానండి. గమలీయేలు పాదాల దగ్గర చదివాడు, తార్సు యూనివర్సిటీలో చదివాడు, ఉన్నతమైన విద్యావంతుడు. పౌలు కంటే గొప్ప విద్యావంతుడు లేడు. కానీ యేసుప్రభు శిష్యుల దగ్గర ఎవరో విద్యావంతులు లేరు. చూసారా? ఒక 40 ఏళ్ల క్రితం నేను యూకి వెళ్ళేవాడిని. యూజిఎం, యూనియన్ గ్రాడ్యుయేట్స్ ఫెలోషిప్ అనేవారు. మరి దేవరాజు అని మంచి పాటలు, యూ పాటలు మంచి, ఇప్పుడు మనం పాడే పాటలు చాలా పాటలు రాసేవారు. మేము అక్కడికి వెళ్తూ ఉండేవాడు. అప్పుడు నేను డిగ్రీ చదువుతా ఉన్నా. అయిపోయిన తర్వాత ఆ ఫెలోషిప్ ఓన్లీ గ్రాడ్యుయేట్స్కు మాత్రమే. నేను అడిగా, అన్న ఎందుకు ఇలాగా ఎందుకు, మరి సామాన్యుల పరిస్థితి అర్థం చేసుకోలేరు బాబు అని బైబిల్లో ఎక్కడన్నా ఉందా? యేసుప్రభు శిష్యులంతా కూడా అక్షరాలు రాని వాళ్ళేగా, ఎవరికి సంతకం చేయడం రాదే. కానీ ఇక్కడ పౌలు ఏమంటాడంటే, అయ్యా నా విద్య వల్ల ఏం మేలు జరగలేదు, నా విద్య వల్ల హానే జరిగింది, నా జ్ఞానం వల్ల హానే జరిగింది. ఏదో నేను బోధ చేశాను, నేను కొన్ని కార్యక్రమాలు చేశాను, కానీ ఆ కార్యక్రమాలు ఇతరులకు హానికరమే తప్ప వారికి మేలుకరం కాల. గమనించండి, పాత నిబంధనలో గొప్ప వ్యక్తి మోషే, ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఆయన కూడా అలాగే చేశాడు. ఐగుప్తు సకల విద్యను నేర్చుకున్నాడు కావాలండి మోషే. కానీ సకల విద్యలు దేనికి పని చేసినాయో తెలుసా? ఒక వ్యక్తిని మర్డర్ చేయడానికి పనిచేసింది. మర్డర్ చేసి దేశాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, చక్కని 2 బిడ్డలకు అన్నాడు, ఈ జీవితంతో చాలు అనుకున్నాడు. ఆలోచించండి, చాలామంది జీవితాల్లో వస్తారు కానీ అంటే సేవ చెయ్యాలని ఆతృత ఉంది. మిలిటరీ ప్రాతిపదికన
వింటావా చస్తావా అనే విధానం పూర్వం ఉండేదండి. అది పూర్వం ఉండేది. మీరు ఎప్పుడైనా చదువుకున్న క్రూసైడర్స్ అనే మాట వింటారు. యేసు ప్రభువుని నమ్మకపోతే చంపేస్తాం. అటు ఇప్పుడు కొంతమంది మాట్లాడుతుంటారు అది. ఎందుకంటే గతంలో ఒకప్పుడు జరిగింది అది. దాన్ని క్రూసైడర్స్ అంటారు. ప్రారంభ కాలంలో, అపోస్తులు నశించిన కాలంలో, వారు చనిపోయిన కాలంలో 1500 సంవత్సరాలంతా కూడా గందరగోళం అయిపోయింది. ఎవరిని పట్టించుకునే వాళ్ళు లేరు, ఎవరిని కూడా ప్రేమించే వాళ్ళు లేరు. అటువంటి కాలం అది. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, మరలా ఆ కాలము వస్తేనే బాగుంటుందేమో, కొద్దో గొప్ప మారుదురేమో. ఎందుకంటే యేసు ప్రభు జీవితం అంతా కూడా ప్రేమను వెదజల్లుటే. బైబిల్ అంతా ప్రేమ కార్యము మాత్రమే, ఒకరిని ప్రేమించడం మాత్రమే తప్ప దూషించేది కానీ ద్వేషించేది కానీ బైబిల్లో ఎక్కడా కనిపించదు. చాలా మంది అనుకుంటుంటారు, బైబిల్ ఏముందండి, యేసు ప్రభు ఏముంది, ఆయనే 3 వేకి మీద ఆడి చచ్చిపోయాడు. నన్ను అడుగుతుంటారు కొంతమంది, అయ్యా మీ యేసు ప్రభు ఏమైపోయాము సార్, ఆయన్ని కూడా చంపేశారు, ఆయనకి దిక్కు జవానం లేదు. మా వాడు చక్కెర విసిరితే 10 తలకాయలు ఎగిరిపోతాయి. నేను అన్నాను, మా వాడు ఇసిరేవాడు కాదు, కత్తులు కటారు ఇసిరేవాడు కాదు. ఎవరన్నా ఇసిరితే తెగిపోతే తెగిపోయిన తలల్ని అతికేవాడు. కొందరికి విషయం తెలియదండి. దేవుని బిడ్డలు మౌనంగా ఉన్నారంటే వాళ్ళ చేత కాదు అని అనుకుంటారు కొందరు, కానీ కాదు. యేసుప్రభు పక్కన ఉన్నాడండి, మహావీరుడు, మనగాడు, చేపల విద్యలో ఆరి తేరినవాడు. మీకు ఎప్పుడు తెలుసా చేపలకు ఉన్న ధైర్యం ఎవరికి ఉంటుందండి? వాళ్ళ సముద్రం దగ్గరికి వెళ్తే వస్తారో రావో వాళ్ళకి తెలియదు. అందుకని దేవుడు అందరిని వాళ్ళని ఎన్నిక చేసుకున్నాడు. సైనికులు వస్తే ఏం చేశాడు తెలుసా? మల్కన్నవాడు నడకేశాడు కత్తి. ఆ టైం బాగుంది, ఏం తెగింది? చెవి మాత్రమే తెగింది. ఇంకా మన షూటింగ్లు కూడా అలాగే ఉంటాయి కానీ, మన షూటింగ్లు, మన సేవ, మన విధానం కూడా అప్పుడప్పుడు అలాగే ఉంటారు. కానీ ప్రభు ఏం చేశాడో తెలుసా? ఆ తెగిపోయిన చెవిని మరలా అతికించాడు. ఒకవేళ అతికించకపోతే అక్కడ మానవహోమం జరుగునేమో. ఎందుకంటే దేవుడు బాగు చేసేవాడే, నీ జీవితాన్ని కట్టేవాడే, నిన్ను ప్రేమించేవాడే, నిన్ను స్వస్థపరిచేవాడే, నీ లోటును తీసేవాడే, నీ రోగాన్ని బాగు చేసేవాడే, నిన్ను పాపము నుంచి విడుదల చేసేవాడే తప్ప నీకు ఏ మాత్రము హాని కలిగించేవాడు కాడు. మనుషులు ఆ పనులు చేస్తుంటామండి హాని. కనుక మోసే జీవితంలో చూస్తే ఆయన ఐగుప్తు సకల విద్యలు నేర్చుకున్నాడు, కానీ ఆయన కూడా ఏమీ చేయలేకపోయాడు. ఇక్కడ పౌలు కూడా ఏమీ చేయలేకపోయాడు. కారణం ఏంటంటే వారు క్రీస్తు యొక్క ఆయన యొక్క హృదయ వాంఛను కనుక్కోలేకపోయారు. అందుకని ప్రభు అంటాడు అక్కడ, పరిశుద్ధాత్మ పొందిన తర్వాత పేతురు నీ మనసు తిరిగిన తర్వాత నా సంఘాన్ని కాయి. నువ్వు కత్తులు కటాలు పట్టుకోవడానికి వీల్లేదు, వాడితో వీటితో జగడమాడడానికి వీల్లేదు, నువ్వు గందరగోళం చేయడానికి వీల్లేదు, నువ్వు ముష్టెత్తడానికి వీల్లేదు, ఎవరిని అడుక్కోవడానికి వీల్లేదు. అందుకని అంటాడు ఆయన దగ్గర ఏమీ లేవండి. యేసుప్రభు జీవితంలో కూడా ఒకసారి పన్ను కట్టవలసిన పరిస్థితి వచ్చింది. యేసుప్రభు వారే పన్ను కట్టారు. ఆయన అన్నాడు, యేసుప్రభు పన్ను కట్టాడు కనుక ఆయన దేవుడు కాడాడు. ఒక దిక్కుమాలోడా పన్ను ఎందుకు కట్టాడంటే నువ్వు ఎక్కడతావు కనుక. భారతదేశంలో ఉన్నవాడు అతను ఇన్కమ్ ట్యాక్స్ కడితే భారతదేశం ఉన్నతమైన దేశం తెలుసా మీకు? నేను చర్చ కట్టడానికి చాలా అప్పు చేశాను. ఆ కోఆపరేటివ్ బ్యాంక్ కూడా వచ్చి డబ్బు కొట్టేవాడు. రవికుమార్ వెళ్ళి హో అనేవాడు. ఆడు కొద్ది డబ్బులు ఇచ్చి ఆ డబ్బు కట్టకుండా ఆగివ్వండి. నా చర్చికి ఒక బ్రాహ్మడు వచ్చేవాడు, మంచి ఆయన కొంత నాకు అప్పు ఇచ్చి ఆ బ్యాంక్ అప్పు తీర్చాడు. తర్వాత మరలా అదే పరిస్థితి వచ్చింది. మా వదిన గారు కొంచెం సహాయం చేసి కూతురు పెళ్లికి తగ్గిన డబ్బు నాకు ఇచ్చి, అయ్యా అది చేసుకోండి, ఈసారి ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దు నా ఆవిడ హెచ్చరించింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే బ్యాంక్ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు. కానీ బ్యాంక్ వాళ్ళ కంటే షేర్స్ ఉన్నాయి చూసారు, అవి తీసుకునేటప్పుడు ఈ రోజు కూడా నాకు క్లియరెన్స్ లేదు. బ్యాంకులో మోసమే,
బ్యాంక్ ఆఫీసర్లో మోసమే. మోసము లేనిదేది లేదండి. ప్రపంచంలో మోసము లేనిదేది లేదు. ఆఖరికి అక్కడక్కడ సేవలో కూడా కొన్ని మోసాలు కనబడుతున్నాయి. వెరీ రేర్ అది. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి చోట ఎక్కడో కొంత చెడుకుంటారు. యేసుప్రభు ప్రక్కనే ఇస్కరియోతు యూదా అన్నాడు, డబ్బు సంచి పట్టుకొని. భక్తుల దగ్గర కూడా ఇటువంటి వాళ్ళు కొంతమంది ఉంటుంటారు. మనం దాన్ని కామెంట్ చేయట్లేదు, కానీ నువ్వు దేవునికి ఇచ్చే స్థానం దేవునికి ఇవ్వాలి. దేవునికి 2 పాఠశాలండి. మీరు ఎప్పుడో బైబిల్ చదివితే బైబిల్లో కొత్త నిబంధన, పాత నిబంధన. పాత నిబంధన అయితే తెలుసండి, దేవుడు సింహము, ఉగ్రుడు. పాత నిబంధన ప్రక్కన పెట్టడానికి కారణం అదే. ఇప్పుడు కూర్చోవాళ్ళు కారు కూతలు కుయ్యడానికి వీలు లేదు. ఒక ఆయన నరుక్కుంటా పోతా ఉన్నాడండి ఓ భక్తుడు. ఎంత కలిసిపోయాడంటే ఆ కత్తిని నాకు పొడిస్తే కత్తితో పాటు ఏమైపోయిందంటే పొట్టలోకి పాటు చెప్పాలి. కత్తితో పాటు ఏమైపోయిందండి, చెయ్యి కూడా వెళ్ళిపోయిందండి. కాలం మొత్తం వెళ్ళిపోయింది. అంటే ఎంత పౌరుషం అంటే అలా చంపాలన్న ఉద్దేశం కాదండి. అది పాత నిబంధన, అది పాత నిబంధన. ఆ కొత్త నిబంధన కాదండి. కొడుతుంటే ప్రభువారు ఒక్క మాట కూడా మాట్లాడాలి. అది కొత్త నిబంధన. కొత్త నిబంధన అంటే కేవలము ప్రేమ చూపడం మాత్రమే. అప్పుడప్పుడు ఏమవుతుందంటే ప్రేమ చూపడం లోపు అవుతుంది. తెలుసా మీకు? ప్రేమ చాలా లోపు అవుతుంది. నేను అనుకుంటాను ఈ న్యూ టెస్టమెంట్ కంటే ఓల్డ్ టెస్టమెంటే చాలా బాగు. మానవ మారకపోవడమో తాడో పేడో తేలిపోదు. ఇటువంటి సువార్త అక్కర్లా, ఈ బాధలు అక్కర్లా. బాబు నాయన మారు పొందవయ్యా, నీ పాపాన్ని విడిచిపెట్టయ్యా, నీ జీవితాన్ని మార్చుకోవయ్యా, నీ కుటుంబాన్ని కట్టుకోవయ్యా, నీ నుంచి ఏమీ కోరుకోవడం లేదు, నేనేమి ద్వేషించడం లేదు, నీ కుటుంబం బాగుండాలని ఆశిస్తున్నావు, నీ బిడ్డలు బాగుండాలని ఆశిస్తున్నావు. నీ వ్యసనాలు నీ కుటుంబాన్ని నాశనం చేసేస్తున్నాయి. నువ్వు తినవలసిన ఆస్తి ఎవరో తినేస్తున్నాడు. నీ బిడ్డలో ఖర్చు పెట్టుకోవాల్సిన డబ్బుని ఎవరో దాన్ని పాడు చేస్తా ఉన్నారు. నువ్వు వ్యసనాలకు గురి చేసేస్తున్నావు, నీ డబ్బుని జోదానికి ఖర్చు పెట్టేస్తున్నావు. అది వరదని చెప్పేది మాత్రమే క్రైస్తవ్యం. ఎందుకంటే నీ జీవితాన్ని పాడైపోకుండా ఉంచుకోవడమే క్రైస్తవ్యము. గడ్డి మీద కానీ కుక్క అంటారు, ఎట్లా అన్నారు మీరు? అది తిందో దీన్ని తిన్నవాడు. సేవకుడు అంటారు. సేవకుడు తప్పు చేయడు, ఎవరిని చెయ్యనివ్వడు. క్రైస్తవుడు రోల్ మోడల్ అండి. అన్నిటికీ రోల్ మోడల్. కష్టమన్నా భరిస్తాం తప్ప నీ నుంచి ఏమి ఆశించాం. పౌలు గారు అదే నేర్చుకున్నాడండి. కనుక క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకూడదు. కనుక ఆలోచించండి. ఎక్కువగా నేను దినాల్లో వ్యర్థమైన అయ్యేది అదే. చూడండి, వచ్చిన చూడండి, త్వరగా ముగించేస్తాను, ఇంటర్వ్యూ విడిచిపెట్టేస్తాను నేను. యోహాను సువార్త 8వ అధ్యాయం. ఎవరైనా స్పీడ్గా చదవండి, మీ విషయాన్ని త్వరగా ముగించేస్తాను నేను. యోహాను సువార్త 8వ అధ్యాయం. తెల్లవారుగానే తిరిగి దేవాలయంలోకి వచ్చాడు. మనం ఎప్పుడు వస్తాం? టైం అయిపోయాక, పాటలు అయిపోయాక, కాన్కేయడం కోసం. పాస్టర్ గారిని జాలి, ఈ దిక్కుమనుడికి ఏమైనా కాన్కేస్తే ఆడైనా బతుకుతాడని. నీకు దేవుడినే ప్రేమ కాదు, పాస్టర్ గారిని జాలి. ఆయన వేకునే లేవడం, వేకునే ప్రార్థన చేయడం, వేకునే మందిరానికి వెళ్ళడం నేర్పడాయి. చదవమ్మా. కూర్చుండి వారికి బోధించుండు. అందుకని ఇప్పుడు కూడా చాలా మంది మేము కూర్చుండి బోధిస్తామని అంటారు. ఏ స్కూల్లో కూడా కూర్చుండి నేను ముందు టీచర్, నన్ను సేవకులు కాకుండా నేను టీచర్ ట్రైనింగ్ చేస్తున్నాను. కూర్చోకూడదు మాస్టర్ గారు. పిల్లల ముందు బుక్ తీసి చదవకూడదు. డ్రెస్ కోడ్ కూడా మంచి డ్రెస్ ఉండాలి. ఎందుకంటే నీళ్ళు పిల్లలు ఫాలో అవుతుంటారు. ఆ పిల్లలకి ఒక రోల్ మోడల్ టీచర్. ఎవరో పాస్టర్ గారు అన్నారు, నేను బాగా కలిసిపోయాను వేళ కనుక కూర్చుని బోధిస్తారంటే విశ్వాసులు పడుకుని వింటామన్నారట. నీకేంత సౌఖ్యం అంటే మరి వాళ్ళకెంత సౌఖ్యం కావాలి?
ఇప్పుడంతా సౌఖ్యమే, సేవ సౌఖ్యమే, పాస్టర్ గారు సౌఖ్యం లేకపోతే బయటికి వెళ్ళాలి ఆయన. వీరికి సౌఖ్యం కాదండి ఇది. ప్రభు సౌఖ్యాన్ని నేను చూసుకోవాలా, పౌరు గారు సౌఖ్యాన్ని చూసుకోవాలా, భక్తురావు సౌఖ్యాన్ని చూసుకోవాలా. ఇప్పుడు సౌఖ్యం ఉంటే మీకు తప్పలేదు, వాడుకో. నీకు ఏమైనా మొత్తం ఉంటే దేవుడి కొరకు వాడుకో, తప్పేమీ లేదు. కానీ సౌఖ్యం కొరకు ప్రాకులాడుకో, బ్రతుకు బజారు అయిపోతుంది. నువ్వు సౌఖ్యం కొరకు ప్రభు దగ్గర రాకు, దానివల్ల నీకు ఉపయోగం ఏమి ఉండదు. నువ్వు పాపివని గ్రహించు. పాపములో వచ్చే జీతము మరణం. నువ్వు చస్తే నరకానికి వెళ్ళి తగ్గిన కూడా ఎప్పుడు బతుకులు ఉండడు. ఇక అది పాస్ అయినా విశ్వాసానికి ఎవరైనా సరే చచ్చి అగ్నిగుండానికి వెళ్ళవలసిందే. అగ్నిగుండం అనేది క్రైస్తవులే కాదంటే అందరూ చెప్తారు, విశ్వాసులే కాదు, హైందువులు చెప్తారు, హిందువులు చెప్తారు. నాకు అక్కడ కల్కి భగవాన్ ఉంటారు, మీరు ఎవరైనా చూసారు లేదో, రివర్ దగ్గర పెద్ద పోస్టర్లు పెట్టేవారు. త్రాగుబోతుడు నరకంలో ఎలాగ బాధపడతాడో, పేకాట అన్నోడు నరకంలో ఎలాగ బాధపడతాడో, వ్యభిచారం చేసినాడు నరకంలో ఎలాగ బాధపడతాడో, ఇద్దరు భార్యలు ముగ్గురు భార్యలు ఉన్నవాడు నరకంలో ఎలాగ బాధపడతాడో ప్రభుపాద గారు పెట్టారు. అక్కడ క్రైస్తువులు పెట్టిన బోర్డులు కావాలి, ఇస్కాన్ వాళ్ళు పెట్టిన బోర్డులు. మరి ఎందుకు తిరుగుబాటు చేస్తా ఉన్నాం? ఎందుకు వినం? మనకేంటంటే ఏది వినం, ఏది తెలుసుకోం, ఏది లేదు. నీకెంత తెలిస్తే పెద్ద ఏదో లోపలకి అన్నీ నీకే తెలిసినట్టు. 4 డబ్బులు సంపాదించి పట్టుకోలేము, అది నాశనం అయ్యేవారు మళ్ళీ నేను పట్టుకోలేము. ఇక్కడ జరిగేదంతా అదేనండి. చదవండి కదా, స్పీడ్గా జరుగుతాయి. శాస్త్రులను పరిసయులు, శాస్త్రం తెలిసిన వాళ్ళు శాస్త్రులు, పరిసయులు అంటే నిష్ట కలిగిన వారు పరిసయులు. వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆ ప్రభు ముందు నిలవబెట్టి, బోధకుడా ఈ స్త్రీని వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించును. మనకంటే నాకు, నీకు, ఇంకెవరికి? యేసు ప్రభు కూడా. అది ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభు దేవుడిగా చూడట్లా, మనుషుడిగా చూస్తున్నాడు. వాళ్ళు బోధకుడుగా చూసుకుంటున్నారు. కనుక అయ్యా ఈమె దొరికింది, ఈమెను తీసుకొచ్చాం, మరి పాప వ్యభిచారం చేసిన వాళ్ళతో కూడా చంపాలి. అయినా నువ్వు పాపులకు రక్షణ అంటున్నావు కదా, పాపులను రక్షించడానికి లోకానికి వచ్చానంటున్నావు కదా, నీతిమంతులు రక్షించడానికి రాలేదంటున్నావు కనుక మరి ఈ మనిషి కోసం ఏం చెప్తావు అని అడిగారు యేసుప్రభుని. చూడాలి. ఆయనను చూసారా, ఇదంతా మాకు తెలుసు, ధర్మశాస్త్రం అంతా మాకు తెలుసు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మాకు తెలుసు, అయినా నువ్వేం చెప్తావో. ఇది కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభుని చిక్కులో పెట్టాలని వాళ్ళు అలాగ అడిగారంట. ఆ కింద వచనంలో మీకు ఉంటుంది, అది కూడా చదివారు స్పీడ్గా. ఆయన మీద, యేసు ప్రభు మీద నేరము మోపవలనని ఆయన శోధించు. ఇలా నువ్వెంత, నీ బతుకెంత? యేసు ప్రభు శోధించడానికి. ఆయన దేవాది దేవుడు అండి, సర్వోన్నతమైన దేవుడు. ఆయన గట్టిగా చూస్తే మస్ అయిపోతావు నువ్వు. ఏదో 10 మందిని చంపారంట ఇశ్రాయేలుని, మొత్తం నరికి పాడేశారు. అది చూసారు కదా మరి ఎంతకాలం యుద్ధం జరిగిందో. ఓ దిక్కుమాలుడు అంటాడు అసలు యేసు ప్రభువే లేడండి, మరి లేకపోతే అదేంటి జరిగింది ఏంటి? ఇజ్రాయేల్ యుద్ధం ఏంటి? ఆ ట్రంప్ గొడవ ఏంటి? పరిమాణం ఎప్పుడైనా చదివావా? ఎప్పుడు పేపర్ చదివావా? టీవీ చూసావా? మన దేశాలన్నీ ఏంటి? ఒక ఆయన నాతో అన్నాడు, అయ్యా నువ్వు నా కాలు కింద ముందు పుట్టావు, నా పైన పుట్టాను అన్నాడు. కావచ్చు, మరి అమెరికా వాడు ఎక్కడి నుంచి పుట్టాడు? పాకిస్తాన్ ఎక్కడి నుంచి పుట్టాడు? ఇరాక్ వాడు ఎక్కడి నుంచి పుట్టాడు? కనీస ఇంగిత జ్ఞానం లేదు సమాజానికి. ఎందుకంటే పాపం పేటరేగిపోయిందండి. సరి చేసుకున్న ఆలోచన లేదు, బాగుపడదన్న ఆలోచన లేదు. ఏదో నాకున్న డబ్బు నిస్సార్థంగా జీవిస్తాను, నా భార్య ఆడపోతే పిల్లలు ఆడపోతాయండి. ఎంతమందిని చూడలేదు మనం? టీవీలో వార్తలు ఎంతమందిని చూడలేదు? పేపర్లో ఎన్ని చావట్లేదు మనం? ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి?
ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారండి. రాజమండ్రిలో 2 డాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ చదవడం ₹1 కోటి అయ్యింది. బోర్డు ఫీజులు కట్టి కదా డాక్టర్ అంటే ఆశామాషి కాదు కదా. అటువంటి ఆత్మహత్య చేసుకుంటే డాక్టర్ ఆత్మహత్య చేసుకుంటే ఏమనాలి? ఆలోచించారు. ఎంత భయంకరమేది. ఇటువంటి కాలంలో నువ్వు జీవిస్తున్నావు. పాపం ప్రతి మనిషిని, చదువుకున్న వాడిని, చదువు లేని వాడిని, విద్య ఉన్నవాడిని, విద్యహీనుడే కాదండి, కులం ఉన్నవాడు, కులవాడిని, గొప్ప గొప్ప ప్రతి ఒక్కరిని పాపం పట్టి పెరుగు. పాపానికి మరణానికి పార్షియాలిటీ ఉండదు, సమాధికి పార్షియాలిటీ ఉండదు. అందుకని హిందూ శాస్త్రంలో ఏంటో తెలుసా? చచ్చిపోయినాడు దేవుడు అయిపోతాడు. ఆడు ఎన్ని పంపలు ముంచేసినా, ఎంతమంది నాశనం చేసినా, బ్యాంకులకి ఎన్ని కోట్లు లేకపోతున్నా ఆడు చచ్చిపోయిన వెంటనే దేవుడు అయిపోతాడు. మంచిదే, నిజమే. ఎందుకంటే ఆడు తిట్టినా మాట్లాడడం, మరి బ్యాంకులు కట్టడానికి ఏదైనా మాట్లాడడం. చచ్చినోడు దేవుడే, చచ్చినోడు దేవుడే. కనుక ఇటువంటి సంస్కృతి నేర్చుకున్నాం, కానీ వాస్తవంగా తీసుకుందాం, యథార్థంగా. ఎందుకంటే లైఫ్ స్పాన్ చాలా తక్కువ అండి, మన జీవితం చాలా తక్కువ. ఆ తక్కువ జీవితం మంచిగా ఉపయోగించడం ట్రై చేయండి. కొద్దికాలమే ఉంటాం, ఇది అయిపోతే ఇంటికి వెళ్తానో ఎక్కడ ఊడిపోతాను ఎవడో తెలుసు. మా పార్ట్నర్ బుద్ధి క్లోజ్, నిన్ననంటే మంచి వాక్యం చెప్పాడండి లేడండి అంటారు. అల్పమైన జీవితానికి ఎందుకు ఇంత సోకులు, ఎందుకింత ప్రగల్భాలు, ఎందుకింత గొప్పలు? మనం గొప్పలకు పోతున్నాం కానీ ప్రభువుకు గొప్పనే చెప్పలేకపోతున్నాం. ఇది చాలా బాధాకరమైంది. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకులు పట్టుకున్నారు. అయ్యా నువ్వేం చెప్తావు? మా ధర్మశాస్త్రం రాడుతో కూడా చెప్పమని. అయినా నువ్వేం చెప్తావు? అయినా నువ్వేం చెప్పడం ఏంటి? చెప్పండి అయ్యా, మేము చంపేనా మాకు తెలుసు, అయినా నువ్వు ఏం చెబుతావు అని. చూసారా, ప్రభువుని మాటలలో చిక్కు పెట్టాలని మీ బ్రతుకు మార్చుకోవడానికి ఇష్టపడాలి. కొంతమంది బైబిల్ ఇతరులు తిట్టడానికి చదువుతారు. కొందరు పాస్టర్ కూడా తెగ చదివేస్తుంటారు. ఈ సహోదరికి ఏ వాక్యం దొరుకుతుంది, ఈ సహోదరికి ఏ వాక్యం కావాలి, ఎదుటోడి కోసం వాక్యాలు తెలుస్తారు తప్ప ఆడు బదులు సరి చేసుకోవడానికి వాడు వాక్యం చదువుతాలి. అయితే యేసు వంగి నేల మీద వేలుతో ఏమో వ్రాయచుండ. చూసారా, యేసు వంగి నీ దిక్కుమాలిన పరిస్థితికి ఆయన రాయవలసి వచ్చిందండి. సిద్ధాంతం ఆయన రాస్తున్నాడు, ఆ ప్యాటర్న్ అంతా ఆయన రాస్తున్నాడు. ఎందుకో తెలుసా? 4000 సంవత్సరాల క్రితం రాతి మీద రాసిన ఆయన మోషేకి అదే రాసిచ్చాడు, ఆయన వేలుతో రాసిచ్చాడు. ఇప్పుడు మరలా రాసే పరిస్థితి వచ్చింది. ఏమో రాశాడు. దిక్కుమాలి ఎప్పుడో బైబిల్ అవుతానే కదా, ఎప్పుడైనా గుడికి వెళ్ళి ప్రార్థన చేస్తేనే కదా, ఎప్పుడైనా మార్పు పొందని ఆశిస్తేనే కదా. మార్పు కోసం అసలు ఆలోచించాం, రక్షణ కొరకు ఆలోచించాం. మారు మనసు రక్షణ ఇటువంటి ఏమీ ఉండవు. నిన్ను చూసిన ఎదుటో నేర్చుకోవడం కూడా ఏమీ ఉండదు. నేల మీద వంగి ఏదో రకానికి ఏం పని లేదు. ఏం చేస్తాడు ప్రభు? నేల మీద వంగి ఏదో రాస్తున్నాడంట. ఈ దిక్కుమానుడు చూస్తా ఉన్నాడట. చదవమ్మా. వారాయన పట్టు వదలక అడుగుతుండవు. చూసారా మనుషుల యొక్క దిక్కుమాన స్థితి? నువ్వెప్పుడు ఎవరొకరు విమర్శించాలని, ఎవరొకరు తప్పు పట్టాలని, ఎవరొకరి మీద బురద చల్లాలని ఆలోచించండి. కొరియాలో సామెత ఉందండి, ఎవడ మొక్కనికన్నా మురికి రుద్దాలంటే ముందది నీ చేతికి అంటించుకోవాలట. అది ముందు నిన్ను శపించి తర్వాత అవతల దగ్గరికి వెళ్తారు. దేవుడితో ఎలా కొనం కుదరదండి, దేవుడితో వెటకారం కుదరదు, బైబిల్తో వెటకారం కుదరదు. నాశనం అయిపోతావు. వాక్యానికి స్థానమే, వాక్యాన్ని నమ్ము. నిన్ను ఏం అడగట్లేదు కదా, నీ డబ్బు అడగట్లేదు కదా, నీ ఆస్తి అడగట్లేదు కదా, నిన్ను చేయకూడదు. నీ బతుకు మార్చుకోమంటున్నావు అంతే. నీ పాపాన్ని విడిచిపెట్టవయ్యా, చెడు అలవాటు విడిచిపెట్టవయ్యా. ప్రభుని నుంచి కోరుకున్నది అదే, అంతే తప్ప నేను కోరుకున్నది ఏమీ లేదు. చదువుతాలి. ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆయన మీద రాయవేలు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి సినిమా చూసాం మేము. మా చిన్నప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాం, డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఆ సినిమాలో ఈ పాట ఎట్టారు. అమ్మమ్మ బైబిల్ ఎన్టీ రామారావు గారి బైబిల్ అందులో ఎట్టారు. ఆకలరాజ్యం ఏదో సినిమా, అందులో ఆ పాట ఎట్టారు. చాలా సంతోషం. పాటలో సినిమాలో ఏ మనిషిని రక్షించమండి. దేవుడి సినిమా చూసిన ఏం మారుమనసు రాదు, టీవీ చూసినా నీకు మారుమనసు రాదు, టీవీలో వాక్యం ఎంతన్నా నీకు అందులో మార్పు రాదు. వినుట వల్ల విశ్వాసము కలుగును కానీ చూచుట వల్ల కలిగేది లేదు. కనుక విను, వాక్యాన్ని విను, వాక్యానికి స్థానమే.
వాక్యాన్ని జీవితంలో చేర్చుకో. లైఫ్ అప్లికేషన్ అంటాం. జీవితానికి అన్వయించుకో. దేవుడి జీవితాన్ని మారుస్తాడు. వాళ్ళ పట్టు మీదలకు అడుగుతా ఉన్నారండి. ప్రభు మీద ఎంత పగ, ఏం చేద్దాం? ప్రభుని ఏమైనా చేయగలరా? సౌరా సౌరా మునుకోళ్ళకు ఎదురు తనుట కష్టం, పోతావు, నీ కాలు పోతే. షార్ప్ నైఫ్ అండి అది. ఎదురు తనుట ఏమవుతుంది? పేలిపోతుంది, కాలు చితుకుపోతుంది. ఇటువంటి సాహసాలు చేయొద్దు. దేవుడితో వేళకాలం వద్దు, దేవుడిని ఎదిరించేదొద్దు. చేతనైతే ప్రార్థన చేయ ప్రభా పాత్రని, లేకపోతే నోరు మూసి ఊరుకో. చదవమ్మా. మరలా వంగి నేల మీద రాయితుంది. రెండోసారి రాస్తున్నాడు. అక్కడ మోసేకి అలాగే చేశాడు. ఆయన కోపం వచ్చే రాళ్ళు పగలు కొట్టేశాడు. అసలు అక్కడే చంపాలి మోసేని. ఎందుకంటే మోసేలో ఉన్న దేవుడు, మోసే మనసు దేవుని మనసు ఒకటే. పాపాన్ని ఆయన సహించలేడు. మోసే పాపాన్ని సహించలేడు. మోసేలో దేవుడు ఉన్నాడు. అందుకని ఆ పలకల పాత్ర కొడితే దేవుడు శపించలేదు, కానీ మళ్ళా రాయడం మొదలు పెట్టాడు. మళ్ళా రాసిచ్చాడు. ఆ పలకల్ని మందసంలో పెట్టారు. ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? నేల మీద వంగి మరలా ఏం రాశాడు? ముందు రాసిందే మరలా రాశాడు. ఏం రాశాడు అంటారు? లేవికాండం అంటది. లేవికాండం 20:10 లేదామండి. ఇప్పుడు మీకు టైం లేదు. 20:10 ఏంటంటే, ఎవరైనా వ్యభిచారం చేస్తే ఒక్కరు చేయరు, ఇద్దరు చేయాలి. ఒక్కరు చేయరు, ఇద్దరు చేయాలి. ఈ దిక్కుమానుడికి ఆ జ్ఞానం కూడా లేదు. ఎంతమంది తీసుకొచ్చారు ప్రభు దగ్గరికి? ఎంతమంది తీసుకొచ్చారండి? అబ్బా ఫోన్ కట్టండి బాబు. ఎంతమంది తీసుకొచ్చారు? ఎంతమందిని తీసుకురావాలండి? మీరు చెప్పండి. ఎంతమంది తీసుకురావాలి? అబ్బాయిని అమ్మాయిని తీసుకురావాలి. వదిలేశారు. బలహీనరాలు పాపం. అమ్మాయి ఏ పరిస్థితిలో ఉందో, అమ్మాయి పరిస్థితి ఏంటో మనం ఆలోచించాం కదా. అమ్మాయిని తీసుకొచ్చారు. మరి అబ్బాయో ఇది పాస్టర్ కొడుకై ఉంటాడు, లేదా సంఘ పెద్ద కొడుకై ఉంటాడు, లేదా గ్రామ పెద్ద కొడుకై ఉంటాడు. వదిలేశారండి. వాటి వదిలేశారు. ఎవరైనా తీసుకొచ్చారు? ఎవరైతే బలహీనుల మీద మనం బల ప్రదర్శన చేస్తాం. ఇది చాలా అన్యాయం అండి. బలహీనుల మీద బల ప్రదర్శన చేస్తాం, బలవంతులు విడిచిపెట్టేస్తాం. నేడు లోకంలో జరిగింది ఇదే. ప్రభు 50 ఇద్దరు తీసుకురావాలి, ఒక్కరిని తీసుకొచ్చారేంటి? ప్రభు నువ్వు చెప్పగలవా? అయినా సరే పట్టు విడవట్లేదట. ఇప్పుడు రాయడం మొదలు పెట్టాడు. మరలా ఏంటో తెలుసా? నీ వ్యక్తిగతమైన పాపం. నువ్వు ఖచ్చితంగా ఉద్యోగం చేస్తున్నావా? లంచాలు తీసుకోకుండా, మోసం చేయకుండా, కుంభకోణం చేయకుండా, కబ్జా చేయకుండా సంపాదించావా? ఎంత? ఒకవేళ మనుషులు ఏమైనా మోసం చేయొచ్చామో, దేవుడు మోసం చేయాలి. వంగి రాస్తుంటే ఏమైనా తెలుసా అండి? ఒకరు వెంట ఒకరు. చదవండి, గట్టి చదవండి. నేను ఎందుకు జరుగుతాను తెలుసా? ఇక్కడ భాస్కర్ నోటుకొచ్చి చెప్పేస్తున్నారేమో, లేదు చెప్పేది అనుకుంటారని. వారు ఆ మాట విని ఏమా పెద్దవారు మొదలుకొని ఏమంటే చిన్నవారికి ఏం పోయేటానో నాకు అర్థం కాదు. ఇప్పుడు పెద్దోళ్ళు గొప్పోళ్ళు వచ్చారు, నాకు అర్థం అవుతుంది. వీడికి ఎందుకంటే ఎదవలు ఏమైనా నేర్పితేనే కదా, పిల్లలకి ఏమైనా భక్తి నేర్పితేనే కదా, గుడి బడి నేర్పితేనే కదా. బైబిల్లో పెద్ద పాస్టర్ గారు ఉన్నారని ఏలియా గారు. ఆయన చాలా రోషం, చాలా కోపం. ఇప్పుడు పాస్టర్ అంటే సోంబేరిలాగా ఉండాలంటే బుర్ర ఉంచుకొని, ఒక ఆయన అలాగా నమ్మ చూడండి, గాడి బుర్ర ఉంచుకొని వెళ్ళిపోద్ది. ఎంత దీనురాలో. వెనక్కి సార్లు చూస్తాం, దీనత్వం కనబడద్దు నీకు. పళ్ళు రాలగొట్టేస్తాం. బైబిల్ అటువంటి ఏమీ లేవండి. ఈ గాలి మాటలో, ఉత్తుత మాటలో నీకే పౌరుషం లేకపోతే పిల్లలకి ఎక్కడ పౌరుషం ఉంటుందండి? అసలు బోధకుడికే పౌరుషం లేకపోతే ఎలాగా? బోధకుడు పౌరుషం లేకపోతే సంఘం మారుతుందా? పబ్లిక్ మాత్రం మారరు. 400 మందిని నరికించేశాడండి. ప్రభా పౌరుషం గలవాడిని నేను ఒక్కడనే ఉన్నాను. ఆయన తర్వాత ఏం చేశాడో తెలుసా అండి? వెళ్ళి వేరొక వ్యక్తిని అభిషేకించాడు. పాస్టర్ గారి పిల్లలే సేవ చేయాలని ఏమీ లేదు, రూల్ లేదు. మోషే గారి పిల్లలు సేవ చేసినట్లుగా లేదు ఎక్కడ కూడా. ఏలియా పిల్లలు సేవ చేసినట్లు లేదు. ఎవరిని అభిషేకించాడు? ఎలీషాని అభిషేకించాడు. ఈయన కూడా మహాకోపం. ఇద్దరు కోపిస్తులే. వాళ్ళ గురువు గారు వెళ్ళిపోయాడు, పరలోకంకి వెళ్ళిపోయాడు. గిరిరథాలు తీసుకెళ్ళిపోయి
ఈయన వదిలేశారు, కోపం వచ్చేసింది దీనికి. చాలా బాగా ఉన్నాడు. ఏం చేశాడో తెలుసా? పాము ఎంటుకలను ఉడుకుని బట్టబుర్రాయింది. పిల్లలు బోడివాడా బోడివాడా బోడి పాసరం అదే అన్నారు. ఏం చేశాడో తెలుసా? పిలిచిరా నాన్న ప్రార్థన చేస్తా అన్నాడా? బోధకులు తెలుసుకోవాలండి. శపించేశాడు. ఏమైంది? ఎలుగు బంట్లు వచ్చి మొత్తం బిడ్డలను చంపేసింది. మనం ఏమంటాం? ఇంత కాటి నీవేంటండి, ఎంత ఇబ్బంది ఏంటండి? ఎందుకంటే దేవుని సేవ వ్యతిరేకంగా మాట్లాడడానికి వీలు లేదు. నీ బిడ్డలకు నేర్పాలి, నీ సమాజానికి నేర్పాలి. ఆలోచించండి, నష్టానికి గురైపోతాం. లేకపోతే ముగిస్తూ ఉన్నాను. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు, ఒకరి వెంట ఒకరు. ఎవరు మిగిలేరు? ఆ ఒక్క వచ్చిన చదవమ్మా. యేసు ఒక్కడే మిగిలేను. మన జీవితంలో జరిగేది అదే. అందరూ పోతారు. నువ్వు ప్రేమించిన అందరూ పోతారు. నేను ప్రేమించిన అందరూ విడిచిపెట్టేస్తారు. నువ్వెవరెవరు పెట్టావు ఎవ్వరు నీ వైపు చూడరు. నువ్వు పెట్టింది తినేస్తారు, నీకు లేకపోతే నువ్వు వదిలేసిపోతారు. కానీ నిన్ను మరణం వరకు పట్టుకున్నాడు ఎవరు తెలుసా? యేసయ్య మాత్రమే. నేను భర్త విడిచిపెట్టేయచ్చు, భార్య విడిచిపెట్టేయచ్చు, పిల్లలు విడిచిపెట్టేయచ్చు, రిక్తుడుగా నువ్వు ఉండొచ్చు, కానీ యేసయ్య మాత్రం నిన్ను విడవడు. కనుక అనేమడిగాడు చదువు మాట. యేసు ఒక్కడే మిగిలేను, ఆ స్త్రీ మధ్యన నిలువబడి ఉన్నాను. యేసు తల ఎత్తి చూసి, అమ్మా వారు ఎక్కడున్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదు. ఎవరికి దమ్ము? దేవుడు ఉంటుండగా, ప్రభు ఉంటుండగా నీకు శిక్ష చేసేవాడు ఎవడండి? ఎవరికన్నా సత్తు ఉంటుందా? మాకు చిన్నప్పుడు పాట ఉండేది, యేసుతో టీవీ కానీ పోదామా. ఇప్పుడు ఆ పాటలన్నీ మర్చిపోయారు. ఇప్పుడు అన్ని దిక్కుమాల పాటలన్నీ వచ్చేసింది మనకి. యుద్ధనాదమ్ముతో యుద్ధానికి యుద్ధం అండి. దేవుని సేవతో యుద్ధం, ఆధ్యాత్మిక జీవితంలో యుద్ధం. అర్థమైనట్టు రాజ్యం పెట్టుకోవడం కాదు, రాజ్య సేవ కాదు. నేను ఆయన అరచేతులు చెప్పుకున్నాను, నేను మర్చిపోయాడు కాదండి. నీ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, అది ఎంత భయంకరమైన వ్యాధైనా యేసు నేను విడవపాడు. ఆయన విడిచేవాడు, అందరూ విడిచిపెట్టేయచ్చు. కనుక యేసు ఒక్కడే మిగిలిన. అమ్మా నీకెవరో శిక్ష వేయలేదా? నేను నీకు శిక్ష వేయను. సరిపోద్దా? సరిపోద్దా? నేను శిక్ష వేయనంటే సరిపోద్దా? ధర్మశాస్త్రం ఊరుకుంటారా? ధర్మశాస్త్రం రాసినాడు ఆయనే, అదే చేత్తో ధర్మశాస్త్రం రాశాడు ఆయన. కంటికి కన్ను, పంటికి పన్ను, వ్యభిచారం చేసావాడిని ఇంచుకో చంపేయాలి, ఆ పురుషుని చంపేయాలి, స్త్రీని చంపేయాలి. ధర్మశాస్త్రం రాసింది ఆయన. పాపం వచ్చి జీతం మరణం. నువ్వు లంచగడవైనా మరణమే, నువ్వు వేశ్వరునికి మరణమే, నువ్వు దొంగవైనా మరణమే. అబద్ధికులందరూ అగ్నిగుండంలోకి పోతారట. ఆలోచన బైబిల్ చెప్పేది. కనుక ఇక్కడ యేసయ్య నేను ఈ పాపం క్షమించేసిన అన్నంత మాత్రాన దైవ గ్రంథం ఒప్పుకోదు. ఒకవేళ దేవుడు ఒప్పుకున్నా నీతో పాపం చేయించినాడు ఒక ఉన్నాడు చూసారు, సైతాను, వాడు ఒప్పుకోడు. అయ్యా వీడితో నేను ఎన్నో దౌర్భాగ్యమైన కార్యాలు చేయించాను, వీటికి పరలోకం ఎలాగిస్తావు? ధర్మశాస్త్రం అడ్డుకుంటుంది. అది నీకు విడిపించే హక్కు ఎలాగొచ్చింది? అయ్యా ఈమె భయంకరమైన పాపి, రైట్, నిజమే. కానీ మీరు ఏం చేస్తానో తెలుసా? ఆమె స్థానంలో నేను చనిపోతాను. ఆమెకు బదులుగా నేను రాళ్లతో కొట్టబడతాను. భయంకరమైన మరణాన్ని ఈమె బదులుగా నేను అనుభవిస్తాను. అదండి యేసుక్రీస్తు అంటే. యేసుక్రీస్తు అంటే అది. నువ్వు పడే శ్రమ, నువ్వు అనుభవించే నరకాన్ని యేసుప్రభువు నీకు బదులుగా నేను చనిపోతాను, నీ స్థానంలో నేను చనిపోతాను. ఎవరికైనా బిడ్డ ప్రమాదం యొక్క రక్తం పోతే ఆ గ్రూపే కావాలంటే తల్లిదండ్రులు ఇవ్వడానికి వెనక్కి వెళ్ళరండి. నేను చచ్చినా పర్లేదు, మా బిడ్డ బ్రతకాలి. అరే మనుషులు నువ్వేలాగంటే దేవుడికి ఎంత ఉంటారు? ఒక్క వచనం చదవండి, ముగిస్తున్నాను నేను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. హెబ్రీ 9:16.
హెబ్రీయులకు రాసిన పత్రిక 9:16. మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వారి మరణము అవశ్యం. మరణ శాసనం ఉంది. నీ పాపానికి పశ్చాత్తాపం లేకపోతే అగ్నిగుణమే, నరకమే. అగ్ని ఆడదో, పురుగు చావదు. నువ్వెవడమైనా సరే, ఎంత గొప్ప వ్యక్తివైనా సరే అగ్నిలో పడవలసిందే. తప్పించేవాడు ఎవడలేడు కనుక అది మరణ శాసనం అండి. అది నరక శాసనం. తప్పించే హక్కు ఎవడికి లేదు. గనుక మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. చూసారా పాత నిబంధన ఏం చెప్తుందో? ఆయన మరణ శాసనం రాశాడు, నువ్వు చావాలి. కానీ ఏంటో తెలుసా, నీకు బదులుగా నేను చేస్తాను. వీలునామా రాస్తాం. వీళ్ళు ఇంగ్లీష్లో చూస్తే నీకు బిల్ అని ఉంటుంది. వీలునామా నువ్వు బ్రతుకున్నప్పుడు రాసి నువ్వు చచ్చేంత వరకు వీలునామా చల్లదు. ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నువ్వు చస్తేనే జరుగుతుంది. యేసు ప్రభు చావకపోతే నీకు విమోచన లేదు. యేసు ప్రభు చావకపోతే నీకు రక్షణ లేదు. నువ్వెంత గొప్ప వ్యక్తి అని నువ్వు ఎన్ని దానాలు చేసుకో, నువ్వెంత భక్తి చేసుకో, యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేయదు. ఆ రక్తము లేకుండా నీకు విమోచన లేదు. కనుక సర్వమానవ పాప పరిహార్థంగా యేసు ప్రభువు శిలువలో బలైపోయాడు. దేవుడు చావాల్సిన అవసరం లేదు. ఆయన దేవాది దేవుడు. ఆయన దేవాది దేవుడు. ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. చనిపోయిన పైకి లేపాడు. కుష్ఠరోగులు బాగు చేశాడు. గుడ్డివారు కాళ్ళు ఇచ్చాడు. కాళ్ళు కాళ్ళు ఇచ్చాడు. ఇన్ని చేసిన ఆయన సిలువ నుంచి తప్పించుకోలేడా? ఆయన సిలువ వేయబడకుండా రక్షించలేడా? జరగదు. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు. కనుక యేసయ్య నీ కొరకు నా కొరకు నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ఇలా నమ్మనంటూ నీ ఇష్టం. నువ్వు బలవంతంగా నమ్మించేదేమీ లేదండి. నమ్మితే బాగుపడతావు, నమ్మకపోతే పోతావు. ఇది ఎవరికి కావాలి? ప్రభు ఎవరు బతిలాడు వాడు కాదు, కానీ నీ కొరకు మార్గాన్ని పెట్టాడు. అదే సువార్త. మీరు వెళ్ళి చెప్పండి, గాస్పెల్ గో అండ్ స్మెల్. గాస్పెల్ అందరూ గో అండ్ స్మెల్. మీరు వెళ్ళి చెప్పండి. వీళ్ళు మారుతాడేమో, ఒకవేళ బాగుపడతాడేమో. ఒకవేళ బాగుపడాలని ఏమైనా ఆశ ఉందేమో. చచ్చేవాడు హాస్పిటల్కి వెళ్ళి అది నువ్వు చావాలనుకుంటున్నావు అంటే చస్తానంటాడు. అయ్యా బ్రతకాలకు మందు ఇస్తాం, డాక్టర్ గారు మందు ఇచ్చాడు, వాడు వాడమంటే వాడాలి. తెచ్చి బీరో పెట్టుకుంటే నువ్వు బతకవు, చస్తావు. మందు తెచ్చుకున్నా నువ్వు వాడాలండి. బైబిల్ చెప్పేది అదే. నువ్వెవరమైనా సరే ఈ రాత్రి సమయంలో, నువ్వు క్రైస్తవుడవైనా క్రైస్తవేతరుడవైనా, నువ్వు ఏ మతానికి చెందినా, పాపం అనేది నీ మీద నిలబడి ఉంది. పాపాన్ని తీసే హక్కు ఒక్క యేసు ప్రభుకు మాత్రమే. ఎందుకో తెలుసా? నీ పాపానికి నీకు బదులుగా నీ స్థానంలో ఆయన చనిపోయాడు. అమ్మాయి పాపానికి రాళ్ళతో పట్టబడాలి, కానీ యేసయ్య నీ దెబ్బలను ఆయన తిన్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతూ ఉంది. గనుక ప్రియులారా, ఈ రాత్రి సంగతిలో ఆలోచించండి. నువ్వు ఎటువంటి పాపమైనా సరే, నీకు ఎటువంటి రోగం ఉన్నా సరే, నీ సమస్య ఎటువంటిదైనా, అది ఎంత ఘోర పాపమైనా, యేసు ప్రభు క్షమించలేని పాపం అంటూ లేదు. ఆయన రక్తం కడగనటువంటి పాపం అనేది లేదు. నువ్వెంత ఘోర పాపం, నేను కసపు వచ్చినా సరే, యేసు ప్రభువారు స్వస్థపరచడానికి, రక్షించడానికి, నీ పాపాలని కడిగడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక యాకోబు గారు కానీ జయశాలి గారు కానీ ఈ డబ్బు ఖర్చు పెట్టి ఇంత చెడు ఉద్దేశం ఏంటంటే రక్షణ కావాలి, లేకపోతే అగ్నిగుండానికి వెళ్ళిపోతాం. ఆ రక్షణ కార్యం నీ కొరకు ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల సిలువలో బలియాగం ద్వారా జరిగింది. నువ్వేమి చేయక్కర్లా, నమ్మితే చాలు. యేసయ్యా నేను పాపినయ్యా, నా మతం నా పాపాన్ని కడగలేకపోయింది, నా వైద్యులు నన్ను రక్షించలేకపోయింది, మా బంధువులు మమ్మల్ని రక్షించలేకపోయారు, మా భక్తులు మాకు ఎవరో మేలు చేయలేదు నాయన, నీ వైపు చూస్తున్నాం, నన్ను దర్శించు అని నువ్వు ప్రార్థన చేస్తే ఈ రాత్రి సమయంలో నేను స్వస్థపరచడానికి, నేను రక్షించడానికి యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నాడు. దయచేసి మీ తల వంకండి, అడగండి, ప్రభువా నన్ను స్వస్థపరచు, ప్రభువా నన్ను రక్షించు. అది ఎటువంటి పాపమైనా సరే, అది ఎటువంటి సమస్య అయినా సరే,
నీ కొరకు ఆయన శిలువ మీద బలియాగం చేశాడు. ఆయన చేతులు ఇంకా కాపబడి ఉన్నాయి. నువ్వు వస్తావని చూస్తామన్నాడు. భ్రష్టులైన కుమారులారా నా యొద్దకు నేను పిలుస్తామన్నాడు. నీవు అంగీకరించినట్లయితే, నువ్వు కోరుకున్నట్లయితే, నీ నుంచి ప్రభు ఏమీ కోరుకోవడం లేదు. నీ నుంచి నయా పైసలు కోరుకోవడం లేదు. నీ ఆస్తి కానీ నీ ఐశ్వర్యం కానీ ఏమీ ఆయనకు అవసరం లేదు. నీ చెడిపోయిన మనసును ప్రభువుకి ఇస్తే ఈ రాత్రి సమయంలో నిన్ను స్వస్థపరుస్తాడు, నీకు శాంతి అనుభవిస్తాడు, నీ జీవితం నెమ్మది కలుగు చేస్తాడు, ప్రతి విధంగా అపవిత్రం నుంచి విడుదల చేస్తాడు. దేవుడు నీకు తోడై ఉండగాక. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవు తండ్రి, మీ పరిశుద్ధ పాద స్తుతులు స్తోత్రములు నాయన. ప్రభా, సిలువను కూర్చిన వార్తని ప్రకటించడానికి మేము వచ్చాము ప్రభా. నాయన, సిలువ వ్యర్థం కాకున్నట్లు సహాయం చేయండి. మీ కాపుదల గ్రహించండి. ఎవరు కూడా ప్రభా తండ్రి నీ నామాన్ని గ్రహించకుండా, మార్పు పొందకుండా, ఈ ప్రాంతం నుంచి వెళ్లకుండా వారిని ఒప్పించండి ప్రభా. ప్రతి పాపని క్షమించండి, రక్షించండి. దూరం నుంచి రుచిన పెట్టడం కూడా దీవించండి ఆయన, ఆశ్రయించండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు నీ వాక్యం సెలవిస్తుంది. అందరూ రక్షింపబడి, అందరూ పాప నుంచి విడుదల పడితే నాయన ప్రభా, హాస్పిటల్ అక్కర్లేదు, పోలీస్ స్టేషన్లు అక్కర్లేదు, కోర్టులు అక్కర్లేదు. నువ్వు అద్భుతాలు చేసే దేవుడు. ఈ రాత్రి సమయంలో అద్భుతం చేయండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. మీ సన్నిధి, మీ కృప తోడుగా అవుతుందని సహాయం చెప్పండి. యేసు నీ పుణ్యనామమున మీ కిరీటంతో కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి రాత్రి మనందరితో చూపుగా మాట్లాడారు. ఎవరైతే పాపని ఒప్పుకుంటారో వారిని పరిశుద్ధపరచడానికి, పరలోక రాజ్యం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని ఈ రాత్రి మరి దాసుల ద్వారా మాట్లాడడం మనందరూ అంగీకరించాం కనుక ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా యేసే నిజమైన దేవుడని ఆయన నోటితో ఒప్పుకుంటే చాలు, ప్రతి పాపం నుండి పరిహరిస్తాడు, రక్షణిస్తాడు, పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. కనుక ఈ మాటలు ఉన్న మనందరి జీవితంలో కూడా అటువంటి గొప్ప కార్యం జరిగించును గాక. ఈ సమయంలో మరి విజయశాలిగా